హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే అజైల్ మెథడాలజీ. సో అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, అలాగే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, సో ఎలాంటి మెథడాలజీని యూస్ చేస్తారు, అసలు అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, సో వీటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో జస్ట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను అజైల్ గురించి, అలాగే దీనిలో సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్డేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అజైల్ మోడల్ గురించి అలాగే అజైల్ మెథడాలజీ గురించి కూడా అడగడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీని గురించి మీకు ఎంత అయితే అవసరమైన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ అజైల్ మెథడాలజీ, సో దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. సో ఒకసారి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో నేను ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూసుకుంటే అజైల్ మెథడాలజీ మీనింగ్ practice thus promote continuous iteration of development and testing throughout the software development life cycle of the project. So in the agile model in software testing, both development and testing activities are concurrent, unlike the waterfall model. సో ఇది జనరల్గా మనకు డెఫినేషను. సో ఫర్ ఎగ్జాంపుల్ అజైల్ మెథడాలజీ అంటే ఏంటి అని మనకి ఇంటర్వ్యూలో అడిగినా కూడా సో డైరెక్ట్గా మనం ఈ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ డెఫినేషన్లో ఉన్న మీనింగ్ ఏంటి, సో దీంట్లో యొక్క ఈ విధంగా ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, సో ఎలాంటి టెర్మినాలజీ యూస్ చేస్తున్నారు, అసలు ఇటరేషన్ అంటే ఏంటి, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో దీన్ని పార్ట్ ఆఫ్ అజైల్ మెథడాలజీ కూడా అంటున్నారు కదా. సో దీని గురించి మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. అలాగే మీకు ఎప్పుడైతే క్లియర్గా లైక్ వన్ బై వన్ ప్రతి ఒక్క పాయింట్ని అర్థం చేసుకుంటూ సో లైఫ్లో మనకి గుర్తుండిపోతుంది. సో మళ్ళీ జస్ట్ మనం నెక్స్ట్ టైం ఇంటర్వ్యూస్లో ఉన్నప్పుడు జస్ట్ రివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం కావాలి. సో అజైల్ అంటే ఏంటి, మెథడాలజీ అంటే ఏంటి, సో ఎలాంటి ప్రాసెస్ అనేది వీళ్ళు ఫాలో అవుతున్నారు అనేది తెలుసుకుంటే సో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను డెఫినేషన్ అయిపోయింది కాబట్టి సో జనరల్గా మనకి ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో లైక్ డిఫరెంట్ టీమ్స్ వర్క్ అవ్వడము, అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము, సో అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈచ్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క కంపెనీ అనేది ఒక మోడల్ని అయితే ఫాలో అవుతుందండి. సో మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ మోడల్ కావచ్చు, వి మోడల్ కావచ్చు, అజైల్ మోడల్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ని ఫాలో అవుతుంటాయి, డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ని ఫాలో అవుతుంటాయి. సో జనరల్గా ఇది జరిగే ప్రాసెస్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు సో ఎలాంటి మోడల్ని లైక్ వీళ్ళు ఫాలో అవుతున్నారు, సో దీంట్లో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో దీనిలో యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కస్ చేసేది అజైల్ మోడల్. సో అజైల్ మెథడాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు సో ఫస్ట్ మనము కస్టమర్తో మాట్లాడి సో కస్టమర్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని ప్రొడక్ట్ మేనేజర్ కానీ ప్రొడక్ట్ ఓనర్ కానీ సో వీళ్ళంతా కస్టమర్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవుతారు. సో మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, సో ఆ రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకునేసి సో నెక్స్ట్ డిజైన్ టీమ్కి పంపించడం అయితే జరుగుతుంది. సో డిజైన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారు, సో మనకి ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, సో ఎలాంటి టెక్నాలజీస్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి, సో అనే ప్రాసెస్తో ఒక మ్యాప్ తీసుకొని సో అలాగే ఓవరాల్ ఒక లైక్ మనకి దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు, సో హై లెవెల్లో ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం గ్యాదర్ చేసుకొని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని మనకి డెవలప్మెంట్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అజైల్లో సో స్టార్ట్ అయిన తర్వాత మనకి కాంపోనెంట్స్ లైక్ ఫ్యూచర్ వైజ్గా వన్ బై వన్ డెవలప్ చేసుకుంటూ వస్తారు. అలాగే ఈ ప్రాసెస్లోని యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు డెవలప్మెంట్ టీమ్. నెక్స్ట్ క్యూఏ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క ఫ్యూచర్ కంప్లీట్ అవుతుంటే ఒక మాడ్యూల్ కానీ కంపోనెంట్ కానీ ఒక పార్ట్ కంప్లీట్ అవుతుంటే నెక్స్ట్ క్యూఏ టీమ్కి మూవ్ చేయడం. సో క్యూఏ టీమ్ ఏం చేస్తారు, సో ఆ యొక్క ఫ్యూచర్ని అర్థం చేసుకునేసి టెస్ట్ కేసెస్ రాసుకొని సో వాళ్ళు ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ప్రాసెస్ జరుగుతుంది. సో ఇలాగ ఒక ప్రాసెస్ లైక్ ఫస్ట్ రిక్వైర్మెంటు, అలాగే నెక్స్ట్ డిజైను, డెవలప్మెంటు, టెస్టింగ్, నెక్స్ట్ డిప్లాయ్మెంటు, సో ఇలాంటి డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని మొత్తం ఫాలో అయ్యే ప్రాసెస్ని మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఆల్రెడీ మన ఛానల్లో టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి కూడా మన వీడియో అయితే చేశాము. సో ఈ విధంగా మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ విధంగా లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఒక ప్రోడక్ట్ వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ లైక్ డెవలప్ చేసుకుంటూ టెస్టింగ్ చేసుకుంటూ ఫైనల్గా కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్గా ఎజెండా. కాబట్టి ఇక్కడ అజైల్ మెథడాలజీలో మనం ఎలా అసలు మెథడాలజీలో ఏ
ఏ విధంగా ఫాలో అవుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ని డెవలప్ చేసేటప్పుడే ప్యారలల్గా మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయరు. సో ఎప్పుడైతే డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అవుతుందో సో 1 బై 1 ఆటోమేటిక్గా క్యూఏకి మూవ్ చేస్తారు. టెస్ట్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్యారలల్గా డెవలప్మెంటు అలాగే టెస్టింగ్ రెండు ప్యారలల్గా జరుగుతుంటాయి, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇటరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఒక ఇటరేషన్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఇటరేషన్లో ఏం చేస్తున్నారు, ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి, సో మొత్తం యొక్క ప్రాసెస్ అనేది మొత్తం జరుగుతుంది, టీమ్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ఇటరేషన్ అంటారు. సో ఇటరేషన్లో ఏం జరుగుతుంది, సో ఈ ఫేస్లో ఏం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి డెవలప్మెంట్ క్యూఏ టెస్టింగ్ మొత్తం ప్యారలల్గా జరుగుతుంది. సో అజైల్ మెథడాలజీ యొక్క అడ్వాంటేజే అదే. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఫేస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము టెస్టింగ్ స్టార్ట్ చేస్తే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిజైన్ లెవెల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి డెవలప్మెంట్ అనేది. సో ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది, అలాగే ఇంజనీర్స్ యొక్క వర్క్ వేస్ట్ అవుతుంది, అలాగే మనకు బడ్జెట్ అలొకేషన్ కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకని సో డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా టెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా డిజైన్ లెవెల్ చేంజెస్ వస్తే సో డైరెక్ట్గా ప్రొడక్ట్ ఓనర్ కానీ మేనేజర్స్ కానీ డైరెక్ట్గా కస్టమర్తో ఇన్వాల్వ్ అయ్యి సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇలా చేస్తే ఇలా వస్తుంది, సో డిజైన్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో మనం చేంజ్ చేయాలని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు టైం లైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, ఎక్కువ మంత్స్ వేస్గా ఉండదు, ఒక 1 వీక్ 2 వీక్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ అయితే ఉంది. అంటే స్టార్టింగ్లోనే మనం డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఏమైనా చేంజెస్ అయితే చేయొచ్చు. సో మొత్తం అయిపోయిన తర్వాత కింద నుంచి మళ్ళీ కదిలించాలి అనేది ప్రోడక్ట్ మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేస్తారు, స్టేబిలిటీ ఉండదు, ఎక్కడ ఏది పోతుందో తెలియదు. కాబట్టి సో ఈ విధంగా మనకు అజైల్లో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో అజైల్ మెథడాలజీలో మనకి కంటిన్యూస్ ఇటరేషన్లో కంటిన్యూస్గా డెవలప్మెంట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అలాగే వాటర్ ఫాల్ మోడల్లో చూసుకుంటే ఇలా కాకుండా ఫస్ట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత క్యూఏ వస్తుంది, క్యూఏ తర్వాత రిలీజ్, ఇలా డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటుంది. సో మనకు వాటర్ ఫ్లో ఏ విధంగా ఫ్లో అవుతుందో సో ఈ విధంగా వాటర్ ఫాల్ మోడల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు అజైల్ మోడల్లో కంటిన్యూస్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్ని టీమ్స్. సో ఈ విధంగా ఈ మెథడాలజీ అనేది మనం పర్ఫామ్ చేస్తాము. అలాగే దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ ప్లానింగు, అలాగే డిజైనింగు, డెవలప్మెంటు, నెక్స్ట్ టెస్టింగ్, డిప్లాయ్మెంటు, ఫీడ్బ్యాక్ రివ్యూ. సో ఈ విధంగా మనకు అజైల్ మెథడాలజీకి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ప్లానింగ్ అంటే మన ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ సో వాళ్ళంతా డైరెక్ట్గా కస్టమర్తో కమ్యూనికేట్ అవుతారు. స్టేక్ హోల్డర్స్ అంటారు, అలాగే కస్టమర్స్ అంటారు, క్లయింట్. సో వాళ్ళతో డిస్కస్ చేసుకుని సో మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి, సో మీ రిక్వైర్మెంట్ ఏంటి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డిజైనింగ్. సో డిజైనింగ్ అంటే మనకు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ సో దాని తర్వాత డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో మనం బేస్డ్ ఆన్ ద డిజైన్ బేస్ చేసుకుని ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో సో వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏదైనా సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ ప్రోడక్ట్ కానీ సో 1 బై 1 ప్యారలల్గా సో ఎంత ఇంజనీర్స్ కావాలి, సో ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు, సో అలాగే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ టాస్క్ని డివైడ్ చేసుకొని సో 1 బై 1 ఒక కాంపోనెంట్ లాగా ఒక మోడ్యూల్ లాగా డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫేస్లో మొత్తం డిజైన్ నుంచి డెవలప్ చేస్తారు. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా టెస్టింగ్ చేసుకుంటూ ప్యారలల్గా డెవలపర్స్ యూనిట్ టెస్టింగ్ చేయడము, అలాగే వాళ్ళు బేసిక్ శానిటీ బ్యాక్ ఎండ్ సైడ్ నుంచి చెక్ చేసుకోవడం, అలాగా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ని డెవలప్మెంట్ సైడ్ పర్ఫామ్ చేస్తారు. సో దాని తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ని ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, సో ఇక్కడ ప్యారలల్గానే వర్క్ చేస్తారు. కాకపోతే బిఫోర్ వీళ్ళకి 2 వీక్స్ టైము 1 వీక్ టైం అనేది ఉంటుంది గ్యాప్. ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ చేయడం వీళ్ళకి ఇస్తారు. సో క్యూఏ టీమ్ కూడా దాని మీద వర్క్ చేసి ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే సో నెక్స్ట్ ఫిక్స్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. సో అందుకని నెక్స్ట్ మనకి టెస్టింగ్ టీమ్కి పంపించడం అయితే జరుగుతుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుంటారు. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏంటి, సో దాని గురించి డిస్కస్ చేసుకొని దాన్ని అర్థం చేసుకున్న తర్వాత సో డెవలప్మెంట్ టీమ్తో డైరెక్ట్గా మీటింగ్ని షెడ్యూల్ చేసుకుంటారు. మీ ఫ్యూచర్ ఏంటి, సో ఎలా వర్క్ అవుతుంది, సో దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంది, సో దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్న తర్వాత సో ఒక టెస్టింగ్కి మనకు ఎన్విరాన్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే టెస్ట్ డేటాని జనరేట్ చేసుకోవడము, సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ క్యూఏ టీమ్ అయితే చేసుకుంటారు. సో మొత్తం దీని తర్వాత టెస్ట్ కేసెస్ని టెస్ట్ ప్లాన్ని ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి సో ఏవైతే టెస్ట్ కేసెస్ మీరు రాశారో ఇది టెస్ట్ చేయడానికి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక డాక్యుమెంట్ చేసుకుని సో టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా జనరల్గా మనకు టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ విధంగా టెస్టింగ్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ మొత్తం కంప్లీట్గా టెస్టింగ్ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సో ఫస్ట్ మనం బీటా రిలీజ్ డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయి మనకు. బీటా రిలీజ్ అని, అలాగే జిఎం రిలీజ్ అని, అలాగే డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనం బీటా రిలీజ్లో ఏం చేస్తామంటే సో మనకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో సో మన యొక్క లైక్ యూజర్స్ కానీ మన కస్టమర్స్ కానీ మన టెస్టింగ్ టీమ్ కానీ సో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు టెస్ట్ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా లేదు వర్క్ అవుతుంది సో ప్రాబ్లం అయితే లేదంటే ఇంకా డైరెక్ట్గా మనము క్లయింట్ సెటప్లో క్లయింట్ ఎన్విరాన్మెంట్లో సో డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో డైరెక్ట్గా క్లయింట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తర్వాత క్లయింట్ సో తను ఏం చేస్తే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సో అఫీషియల్గా మనం ప్రొడక్ట్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్గా జరిగేది. సో మనం ఏదైతే సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తామో సో దానికి క్లయింట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా మనకు క్లయింట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ రిలేటెడ్ సినారియోస్ అయితే ఈ విధంగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటుందంటే లైక్ మనకి క్లయింట్స్ అనేది ఉండదు, లైక్ డైరెక్ట్గా బిజినెస్ పరంగా ఉంటుంది కాబట్టి సో మనమే సాఫ్ట్వేర్ తయారు చేసి మనమే డైరెక్ట్గా పబ్లిక్కి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి. సో మైక్రోసాఫ్ట్ ఓఎస్ అందరూ యూస్ చేస్తున్నారు, నేను యూస్ చేస్తున్నాను, మీరు యూస్ చేస్తున్నారు, అందరూ యూస్ చేస్తున్నారు. బట్ మనం కస్టమర్స్ కాదు, బట్ యూజర్స్ మనం. సో మనం ఏం చేస్తాం, అది ప్రొడక్ట్ని వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నాకు ఒక హోటల్ ఉందనుకోండి. సో హోటల్కి సంబంధించిన ఒక అప్లికేషన్ కావాలి, లైక్ మనకి కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషను, అలాగే లైక్ మనకి ఒక వాళ్ళు లైక్ పేమెంట్ కానీ సో ఇలాంటి సంబంధించిన ఆప్షన్స్ కావాలనుకోండి. సో నేను డైరెక్ట్గా ఒక కంపెనీతో కన్సల్ట్ అయ్యి నాకు ఈ విధంగా కావాలి రిక్వైర్మెంట్ అని ఇస్తాను. సో ఈ విధంగా మనకు 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఈ విధంగా మనకు వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సంబంధించి నేను లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వర్క్ ఎలా ఉంటుంది, అలాగే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ యొక్క వర్క్ ఎలా ఉంటుంది, సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఎలా వీళ్ళు డిస్కషన్ చేస్తారు క్లయింట్కి, అలాగే మన కస్టమర్కి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది సో అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో లైక్ ఎజైల్ మెథడాలజీ గురించి అలాగే ప్రాసెస్ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మరిన్ని మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.